హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్. ఈ వీడియోలో మనం ఒంటికి చలవ చేసే, అదేవిధంగా డైజెషన్కి సంబంధించి, ఫ్రీ మోషన్కి సంబంధించి, ఫైల్స్కి సంబంధించి, అదేవిధంగా మహిళలు ఎదుర్కొనేటువంటి నెలసరి సమయంలో ఓవర్ బ్లీడింగ్తో ఎక్కువగా అవుతూ ఇబ్బంది పడటానికి కావచ్చు, అదేవిధంగా స్కిన్కి సంబంధించి కావచ్చు, ఎవరైతే అధిక బరువుతో ఉండి ఇబ్బంది పడతా ఉన్నారో వెయిట్ లాస్కి సంబంధించి, యూరినల్ ప్రాబ్లంకి సంబంధించి, డయాబెటీస్కి సంబంధించి, అదేవిధంగా చర్మానికి సంబంధించిన అనేక బెనిఫిట్స్ ఇచ్చే ఒక ఫ్రూట్ గురించి మనం చూడబోతా ఉన్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ చైనా ఫ్రూట్ని చూస్తా ఉన్నారు. ఈ నిరంజన్ ఫలని మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు. ఈ నిరంజన్ ఫలని ఉపయోగించుకోవటం మూలంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గతంలో మన దగ్గర వీటిని ఉపయోగించిన వాళ్ళు చెబుతా ఉన్న మాట ఏంటంటే, ఫైల్స్కి వీటిని ఉపయోగించినప్పుడు మెడిసిన్స్ కన్నా 1-2 రోజుల్లోనే అత్యంత బలమైన ప్రయోజనాన్ని ఇచ్చినట్లుగా ఈ నిరంజన్ ఫల్ గురించి చెబుతా ఉన్నారు. మెడిసిన్ కన్నా అత్యంత వేగంగా మంచి రిజల్ట్ని ఈ ఫ్రూట్ అనేది ఇచ్చినట్లుగా వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాల్ని తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నిరంజన్ ఫల్ని సరైన విధానంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎన్ని రోజులు ఉపయోగించుకుంటే మంచిది, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, వీటన్నింటి గురించి మనం ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం. మొదటిగా మనం ఈ నిరంజన్ ఫల్ని ఉపయోగించుకోవటం మూలంగా పొందుకునేటువంటి బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఓవర్ హీట్ సమస్యతో ఇబ్బంది పడటాన్ని మనం గమనిస్తూనే ఉంటాం. ఈ విధంగా ఎవరైతే ఓవర్ హీట్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారు గతంలో ఈ నిరంజన్ ఫల్ను మన దగ్గర తీసుకుని ఉపయోగించినప్పుడు చాలా తక్కువ టైంలో మంచి మార్పును చూసినట్లుగా వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. ఒకసారి ఈ నిరంజన్ ఫల్ను ఉపయోగించి చూడండి. ఓవర్ హీట్ తగ్గటానికి కావచ్చు, డైజెషన్ మెరుగుపడటానికి, ఫ్రీ మోషన్ అవ్వటానికి, అదేవిధంగా ఫైల్స్ మీద అత్యంత సపోర్ట్గా ఉండటానికి ఈ నిరంజన్ ఫల్ అనేది మంచి సపోర్ట్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మహిళల్లో మనం గమనించినట్లయితే నెలసరి సమస్యల్లో ఓవర్ బ్లీడింగ్ ద్వారా అధిక రక్తస్రావంతో ఇబ్బంది పడుతూ ఉన్న మహిళలు ఒకసారి ఈ నిరంజన్ ఫల్ను ఉపయోగించి చూడండి. రక్తస్రావం అనేది తగ్గటానికి, ఓవర్ బ్లీడింగ్ అనేది తగ్గటానికి ఈ నిరంజన్ ఫల్ అనేది అనేక మందికి మంచి సహాయకంగా ఉందని, అత్యంత సపోర్ట్గా ఉందని గతంలో ఉపయోగించిన వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. అదేవిధంగా ఈ ఓవర్ హీట్ ద్వారా కొంతమందికి గొంతు నొప్పి రావటం, అదేవిధంగా యూరిన్ పాస్ చేస్తా ఉన్నప్పుడు మంట రావటం కావచ్చు, ఇలాంటి యూరినల్ ఇన్ఫెక్షన్ సంబంధించి కూడా ఈ నిరంజన్ ఫల్ అనేది సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మనం చెప్పుకున్నట్లయితే ఎవరైతే ఓవర్ వెయిట్తో అధిక బరువుతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారికి ఈ నిరంజన్ ఫల్ అనేది సపోర్ట్గా ఉండబోతా ఉంది. ఈ నిరంజన్ ఫల్ మీరు తీసుకోవటం మూలంగా కడుపు అనేది ఎప్పుడు నిండుగా ఉండటం మూలంగా మీరు ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. దీని ద్వారా మీరు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా, బరువు తగ్గటానికి ఈ నిరంజన్ ఫల్ అనేది ఒక విధానంలో సపోర్ట్గా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు. మనం ఇంతకు ముందర చెప్పుకున్నట్లుగా ఈ నిరంజన్ ఫల్ అనేది ఫ్రీ మోషన్ అవ్వటానికి, మలబద్ధక సమస్యని తగ్గించడానికి ఉపయోగపడటంతో పాటుగా బ్లడ్ ప్యూరిఫై చేయడానికి కావచ్చు, డీటాక్స్ అవ్వటానికి కావచ్చు, ఈ నిరంజన్ ఫల్ అనేది సపోర్ట్ ఉండిద్దని మనం మాట్లాడుకోవచ్చు. ఇన్ని రకాల ప్రయోజనాలు ఇచ్చేటువంటి ఈ నిరంజన్ ఫల్ని ఉపయోగించే విధానం వచ్చేసరికి, రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటికి ఒక నిరంజన్ ఫల్ని మీరు నానబెట్టుకోవాలి. ఉదయం లేచిన తర్వాత ఈ నిరంజన్ ఫల్ అనేది ఒక జెల్లీ లాగా, ఒక గుజ్జులాగా, ఫ్రూట్ లాగా మారిద్ది. దీని లోపల ఉన్నటువంటి విత్తనాన్ని మీరు తీసివేసి ఈ యొక్క ఫ్రూట్ యొక్క గుజ్జుని మీరు నానబెట్టినటువంటి నీటితో పాటు కలిపి తాగవలసి ఉంటుంది. ఈ విధానంలో మీరు ఒక వారం నుంచి 10 రోజుల పాటు ఉపయోగించుకున్నట్లయితే ఫైల్స్ కావచ్చు, రక్తస్రావం కావచ్చు, ఓవర్ హీట్ కావచ్చు, మనం పైన చెప్పుకున్నటువంటి అనేక రకాల సమస్యలకి ఈ నిరంజన్ ఫల్ అనేది మంచి సపోర్ట్గా ఉండిద్దని మనం మాట్లాడుకోవచ్చు. ఈ నిరంజన్ ఫల్ని ఉపయోగించుకోకుండా ఉండే వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉంటారో, అదేవిధంగా పాలిచ్చు తల్లులు ఉంటారో అలాంటి వారు ఉపయోగించుకోకుండా ఉంటే మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిరంజన్ ఫల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎవరెవరు ఉపయోగించాలి, ఉపయోగించుకోకుండా ఉండేవాళ్ళు ఎవరు, ఇలాంటి అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో చూడటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఇంతకు ముందు మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. ఎవరైతే మధుమేహంతో, షుగర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. నర్వ్ స్ట్రెంత్కి సంబంధించి, స్ట్రెంత్ అండ్ స్టామినాకి సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. చర్మ సంబంధిత సమస్యలు అయినటువంటి సోరియాసిస్ కావచ్చు, తామర కావచ్చు, దురదలు, దద్దుర్లకు సంబంధించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. హెయిర్ ప్రాబ్లమ్స్ అయినటువంటి వైట్ హెయిర్ కావచ్చు, హెయిర్ ఫాల్ కావచ్చు, డాండ్రఫ్ కావచ్చు,
పేనుగొరుగుడు కావచ్చు, పేర్లకు సంబంధించి సపరేట్‌గా వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులకు సంబంధించి, కండరాల నొప్పులకి, కీళ్ళ నొప్పులకు సంబంధించి సిరప్‌ని, అదేవిధంగా మహాబీర విత్తనాల్ని సరైన విధానంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో సపరేట్‌గా వీడియో చేయడం జరిగింది. శరీరానికి అత్యంత చలవనిచ్చేటువంటి పాలగుండ పలుకుల గురించి సపరేట్‌గా వీడియో చేయడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఇప్పటికే మన ఛానల్‌లో అనేక వీడియోస్ అనేవి ఉన్నాయి. హార్ట్ ప్రాబ్లమ్‌కి సంబంధించి, గుండె ఆరోగ్యానికి సంబంధించి, కొలెస్ట్రాల్ తగ్గటానికి సంబంధించి సపరేట్‌గా వీడియో చేయడం జరిగింది. డైజెషన్‌కి సంబంధించి, ఫ్రీ మోషన్‌కి సంబంధించి, లివర్ సమస్యతో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకి సంబంధించి సపరేట్‌గా వీడియో చేయడం జరిగింది. ఎవరైతే చెడ్డ అలవాట్లతో ఆల్కహాల్ కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, ఇలాంటి వాటికి బానిసగా మారి ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి సంబంధించి సపరేట్‌గా వీడియో చేయడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఇప్పటికే మన ఛానల్‌లో అనేక వీడియోస్ ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్‌ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి ఈ నిరంజన్ ఫల్ కోసం డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి మన నంబర్‌ని మీరు సంప్రదించి మీరు తీసుకోవచ్చు. ఈ నిరంజన్ ఫల్‌ను ఉపయోగించిన తర్వాత మీరు ఎలాంటి మార్పులు చూశారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసినట్లయితే అనేక మందికి సహాయకంగా ఉండబోతా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.